హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను మా బాబాయ్ వాళ్ళ ఇంటికైతే వచ్చాను. చాలా ఇయర్స్ నుంచి మేము రెంట్‌కే ఉన్నాం. మా బాబాయ్ వాళ్ళు కూడా ఊర్లోనే కిరాయికి ఉన్నారు. ఇక చాలా రోజుల తర్వాత అంటే దాదాపు ఒక 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మా బాబాయ్ వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. ఇది ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది వాళ్ళకైతే. ఇప్పుడైతే ఇదైతే కిచెన్ అండి. ఇది కిచెన్‌కి పెట్టుకున్నారు మా బాబాయ్ వాళ్ళు. ఇది పూజ గది. ఇది పూజ గది పెట్టుకున్నారు. ఇదేమో ఒక రూమ్ 2 బెడ్‌రూమ్‌లు, ఒక కిచెను, హాలు, పూజ గది అయితే ఉంది. ఇది ఇంకొక బెడ్‌రూమ్ అండి. ఇది ముందొచ్చేసి మొత్తం హాల్ లాగా. ఇది సరిపోతుందండి ఒక ఫ్యామిలీ ఉండడానికి. ఇల్లు మంచిగా ఉంది. ఎంతైనా చిన్న గుడిసైనా సరే అండి, ఎవరి ఇల్లు వాళ్ళకు ఉండాలి. మేము కూడా చాలా బయట రెంట్ ఉండి స్ట్రగుల్ అయ్యాము. మేము ఆ మధ్య ఒక 5 ఇయర్స్ బ్యాక్ మేము ఒక 2 రూమ్స్ కట్టుకున్నాము. ఇప్పుడైతే ఇందిరమ్మ పేరుతోని ఇందిరమ్మ పథకం కింద ఈ ఇల్లు శాంక్షన్ అయితే మా బాబాయ్ వాళ్ళు అయితే కట్టుకుంటున్నారు. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కిరాయి ఇంట్లో ఎంతైనా మన సొంత ఇల్లు కాదు కదా, ఏది చేసినా వాళ్ళకు ప్రాబ్లంగానే అనిపిస్తుంది.